సిఎఫ్పి ఉన్న వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ప్లానింగ్ తీసుకోవచ్చా లేదా, అసలు సిఎఫ్పి ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయవచ్చా లేదా. మనలో చాలామంది ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం, చాలామంది అవేర్నెస్ కోసం వీడియోస్ చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయించుకోవాలని చెప్పేసి చూస్తే కనుక మనకు దగ్గరలో ఎక్కువగా సిఎఫ్పిస్ అని కనిపిస్తూ ఉంటారు. అసలు ఈ సిఎఫ్పి అంటే ఏంటి, వీళ్ళ దగ్గర మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ తీసుకోవచ్చా లేదా, సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అంటే ఏంటి, వీళ్ళిద్దరికీ తేడాలేంటి ఇప్పుడు చూద్దాం. సిఎఫ్పి అంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోర్స్. ఇది మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ బోర్డ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆఫర్ చేస్తారు ఇండియాలో. ఇది గ్లోబల్లీ యాక్సెప్టెడ్ సర్టిఫికేట్. సో ఈ కోర్స్ చేసిన వాళ్ళందరూ మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఉండే బేసిక్స్ ఏంటంటే లైక్ ఇన్సూరెన్స్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ట్యాక్స్ ప్లానింగ్, ఎస్టేట్ ప్లానింగ్, ఇలాంటి వాటి మీద బేసిక్ అవగాహన అయితే వీళ్ళకి ఉంటుంది. కానీ అవగాహన ఉండటం వేరు, రెగ్యులేటర్ పరంగా మనకు లైసెన్స్ తీసుకొని చేయటం వేరు. ఎల్ఎల్బి చదివిన వాళ్ళకందరికీ లా మీద కొంత బేసిక్ ఉంటుంది, కానీ వాళ్ళందరూ లాయర్లు కాదు. ఎవరైతే రిజిస్టర్ అవుతారో బార్ కౌన్సిల్లో వాళ్ళు మాత్రం లాయర్గా ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతేగాని నేను ఎల్ఎల్బి చదివాను, నేను లాయర్గా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను అంటే కుదరదు. డాక్టర్గా కూడా అంతే, నేను ఎంబీబీఎస్ చదివాను బట్ మెడికల్ బోర్డు దగ్గర నేను రిజిస్ట్రేషన్ తీసుకోలేదు. వీళ్ళు ప్రాక్టీస్ చేయడానికి లీగల్లీ ఎలిజిబుల్ కాదు. మనం ఇంకా క్లియర్గా చూడాలనుకుంటే కనుక రోబో మూవీలో చూడండి, చిట్టి సర్జరీ చేయడానికి వెళ్తా అంటాడు, కానీ అక్కడ ఉంటే డాక్టర్ ఒప్పుకోరు. చిట్టి చెప్తారు, నేను సనా బుక్స్ మొత్తం చదివాను ఎగ్జామ్ కోసం అంటే, ఈవెన్ సనానే ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు, సర్జరీ చేయాలంటే కనుక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి చెప్తారు ఇలా. సో మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్లో కూడా సెబీ అప్రూవల్ ఉండాలి. సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే రిజిస్టర్డ్ ఎంటిటీ ద్వారా మాత్రమే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలని రూల్స్ మేక్ చేసింది. ఎందుకు 2013 ముందు చూస్తే కనుక ఎవరైనా కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అందరూ ఇచ్చేవాళ్ళు. కానీ ఏమవుతుందంటే ఈ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ పేరుతో క్లయింట్స్ దగ్గర లాసెస్ అనేది క్రియేట్ చేసేవాళ్ళు. వాళ్ళకు తెలిసి తెలియని వాటి మీద, లేకపోతే క్లయింట్కి ఎక్కువ రిస్క్ ఉండే వాటి మీద సజెస్ట్ చేసి అక్కడ నష్టాలు మిగిల్చేవాళ్ళు. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సెబీ ఏం చేసిందంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే ఒక కొత్త కేటగిరీని క్రియేట్ చేసింది 2013లో. ఇలా చేసిన తర్వాత ఎవరైతే సెబీతో రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ దేశంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవ్వాలి, ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఇవ్వాలి అని రికమెండేషన్స్, వీళ్ళు మాత్రమే పోర్ట్ఫోలియో రికమెండేషన్స్ క్లయింట్కి ఇవ్వచ్చు అని చట్టం చేసింది. సో 2013 తర్వాత సిఎఫ్పి కోర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బేసిక్స్ తెలుసు, అంతేగాని దే ఆర్ నాట్ లీగలీ ఆథరైజ్డ్ టు గివ్ ద ప్లానింగ్. అసలు మీరు చూస్తే కనుక ఈ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అవడానికి కూడా ప్రెజెంట్ సిఎఫ్పి అనే కోర్స్ ఉంటే నేను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అవుతా అని చెప్పి సెబీకి పెట్టుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సెబీ డజంట్ రికగ్నైజ్ ఇట్. సెబీ ఓన్లీ రికగ్నైజ్ సిఎఫ్ఏ, చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్. అంటే సిఎఫ్పి కన్నా చాలా అడ్వాన్స్డ్ కోర్స్ ఇది. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ లాంటి వాళ్ళ కోసం ఈ సిఎఫ్ఏ కోర్స్ అనేది గ్లోబల్గా యాక్సెప్టబుల్ ఉంటుంది. ఇది ఎంత కష్టం అంటే కనుక ఈవెన్ మనకి ఇండియాలో చూస్తే కనుక ఐఐఎం కల్కట్టా ఈజ్ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైనాన్స్. అందులో జోకా ప్లేస్లో ఉంటుంది కాబట్టి అది ఐఐఎం జోకా అని కూడా అంటారు. ఆ జోకార్స్కే ఈ సిఎఫ్ఏని క్లియర్ చేయడానికి 2-3 years పడుతుంది. అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి. అంతేగాని ఈజీగా నేను వెళ్ళి క్లియర్ చేస్తా అంటే కాదు. ఇది అలాంటి కోర్సుని మాత్రమే సెబీ రికగ్నైజ్ చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా ఉండాలి అనుకుంటే. లేదు కనుక ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉండి ఎన్ఐఎస్ఎం, ఎక్స్ఏ, ఎక్స్పీ ఉన్నా కానీ సెబీ యాక్సెప్ట్ చేస్తుంది. అంతేగాని సిఎఫ్పి కోర్స్ ఉండి నేను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అవుతా అంటే సెబీ యాక్సెప్ట్ చేయట్లేదు. మనలో చాలామంది ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం వెళ్ళేటప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేస్తుంటాం ఫైనాన్షియల్ ప్లాన్స్ నియర్ మీ. దానికన్నా సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అని సెర్చ్ చేస్తే కనుక అసలు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎవరు వీళ్ళంతా తెలుస్తుంది. సో సిఎఫ్పి అనేది ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ చేస్తూ ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ సిఎఫ్పి చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం క్లయింట్ దృష్ట్యా క్లయింట్ ఎంత బేసిక్ నీడ్స్ వస్తారో వీళ్ళకి కొంచెం అవగాహన కావాలి. అసలు ఎస్టేట్ ప్లానింగ్ అంటే ఏంటి, ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఏంటి, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇచ్చేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మీద మాత్రమే ఈ నాలెడ్జ్ అంతా ఉంటే కనుక ఇంకా బెటర్గా క్లయింట్కి సర్వ్ చేయొచ్చు కాబట్టి ఇస్తారు. కానీ మీరు సిఎఫ్పి విత్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటే వాళ్ళు కేవలం ఆ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్ మాత్రమే అడ్వైజ్ ఇవ్వగలరు. ఉదాహరణకు నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళాను, అతనికి సిఎఫ్పి లైసెన్స్ ఉంది. ఇప్పుడు నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలి అన్నాను, బట్ హీస్ లీగల్లీ ఇవ్వలేడు. అదే నేను రిటైర్మెంట్ కోసం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, మీరు కొంచెం సజెస్ట్ చేయగలరా ప్రొడక్ట్స్. అప్పుడు అతను ఓకే, క్లయింట్ ఆల్రెడీ రిటైర్మెంట్ కోసం వచ్చాడు కాబట్టి మనం రిటైర్మెంట్ అంటే లాంగ్ టర్మ్, అప్పుడు మనకి లాంగ్ టర్మ్ కానీ ఈక్విటీ ప్రొడక్ట్స్ సూట్ అవుతాయని చెప్పేసి ఇస్తూ ఉంటారు. అది కరెక్ట్. అంతేగాని కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గరికే వెళ్ళాలి. మీరు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్తో వెళ్ళినప్పుడు ఏదైనా లాస్ వచ్చినా కానీ మీరు సెబీకి కంప్లైంట్ చేసి రిఫండ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా స్మార్ట్ ఓడిఆర్ ద్వారా డిస్ప్యూట్ అనేది మీరు రిజల్యూట్ చేసుకోవచ్చు. బట్ అనాథరైజ్డ్ ఎంటిటీస్ దగ్గరికి వెళ్తే కనుక రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినా
మనకి అవకాశం ఉండదు. ఈ మధ్య ఏమవుతుందంటే చాలామంది ఈ స్టాక్ టిప్పర్స్ దగ్గరికి వెళ్తున్నారు. ఇంకా ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ లాగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. సో ట్రేడింగ్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు, అది ఎప్పుడు రిటర్న్ జనరేట్ చేయడం మీదే ఫోకస్ చేస్తుంది. అంతేగాని మనకి లాంగ్ టర్మ్లో ఏది అవసరం వీటి మీద అదే ఫోకస్ చేయదు. మీకు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కావాలి అని అనుకుంటే మాత్రమే గో ఫర్ ఈ ట్రేడర్స్. అది కూడా రిజిస్టర్డా కాదా, సెబీతో ఈ రీసెర్చ్ అనలిస్ట్ కేటగిరీలో వాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారా లేదా, అది ఉంటేనే మీరు వెళ్ళచ్చు. అంతేగాని మళ్ళీ ట్రేడర్స్ మీకు పర్టికులర్గా మీకు ఉంది కాబట్టి నేను ఫలానా స్టాక్స్ ఇస్తాను చెప్పడానికి కూడా ఉండదు. వాళ్ళు రీసెర్చ్ చేసి రీసెర్చ్ రిపోర్ట్లు అనేది మీకు ఇస్తూ ఉంటారు. అసలు ఇన్ని కేటగిరీస్ ఎందుకు తీసుకొచ్చింది? ఒకప్పుడు ఏంటంటే 2013 ముందు ఇన్ని రెగ్యులేషన్స్ లేవు కాబట్టి చాలా వరకు అందరూ ఆల్ ఇన్ వన్ బకెట్ కింద ఎవరు పడితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇచ్చేవాళ్ళు. ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుంది, క్లయింట్కి అయితే అవగాహన ఉండదు. మనకేంటంటే మన పని ఏంటంటే డూయింగ్ అవర్ డే టు డే జాబ్. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సాఫ్ట్వేర్ దగ్గరికి వెళ్ళి డెవలప్ చేయడం అది నా మెయిన్ థింగ్. అంతేగాని ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏం జరుగుతుంది ఇది నాకు కాదు. కానీ మనకు మెయిన్గా చూస్తే న్యూస్ చూస్తే తెలుస్తుంది, ఓకే స్టాక్ మార్కెట్స్ పెరుగుతున్నాయి, నేను కూడా ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ఈ ఆలోచనతో చాలామంది ఏం చేస్తారంటే అప్పుడు అనాథరైజ్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఈ రిస్క్ ఉంటుందని చెప్పేసి 2013లో సెబీ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ బిజినెస్ ఇవ్వాలనుకుంటున్నారో లేదా ఎవరైతే స్టాక్లో రీసెర్చ్ రికమెండేషన్స్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ సెబీతో రిజిస్టర్ అవ్వాలి అనేది. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్లో చూసుకున్నాం. వీళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ మాత్రమే ఇవ్వచ్చా? సిఎఫ్ఈస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవ్వకూడదు. కానీ వాళ్ళు ఏదైతే రెగ్యులేటర్తో టైప్ పెట్టుకున్నారు, ఉదాహరణకు వాళ్ళు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఉన్నారు, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ మీద రికమెండేషన్స్ ఇవ్వచ్చు. అంటే నాకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి లేదా నాకు ఇన్సూరెన్స్ కావాలనుకుంటున్నారు, మీరు నా ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ని అనలైజ్ చేయండి అని మనం అడిగితే దే కెన్ డూ ఇట్. లేదా వాళ్ళు కూడా నేను మీకు ఇన్సూరెన్స్ అనలైజ్ చేస్తాను, మీరు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ తీసుకొని అని కూడా చెప్పవచ్చు. లేదు వాళ్ళు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్తో టైప్ పెట్టుకున్నారు ఏజెంట్గా ఆర్ డిస్ట్రిబ్యూటర్గా. సో అప్పుడు వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ని వాళ్ళు ప్రమోట్ చేయొచ్చు. కానీ ఓవరాల్ ప్లానింగ్ లేదా స్టాక్ రికమెండేషన్స్ ఇలాంటివి చేయకూడదు. ఇలాంటివి చేస్తే అవి సెబీ పరిధిలోకి వస్తాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కిందే ఉండాలి. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే డిమాట్ అకౌంట్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. డిమాట్ అకౌంట్ ఆ స్టాక్ బ్రోకర్ కంపెనీతో వాళ్ళు ఏదైనా ఆథరైజర్ పార్ట్నర్గా కానీ లేకపోతే ఏదైనా ఏజెంట్ కెపాసిటీలో కానీ రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ కంప్లీట్ పిక్చర్ అవ్వాలంటే మాత్రం యూ షుడ్ గో టు ఎ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. ఇక్కడ మనం చూస్తే కనుక చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మనం వెళ్ళే వాళ్ళందరూ రిజిస్టర్డ్ అనుకుంటున్నారు. కాదు, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, మనకి సెబీ వెబ్సైట్కి వెళ్ళండి, మన సిటీని ఎంటర్ చేయండి, హైదరాబాద్ లేదా విజయవాడ లేదా విశాఖపట్నం ఎంటర్ చేసిన తర్వాత చూస్తే కనుక ఎంతమంది మన సిటీస్లో రిజిస్టర్ అయి ఉన్నారో మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఫీ పే చేసుకొని యూ కెన్ టేక్ ఇట్. ఫైనాన్షియల్ ప్లానింగ్ లాంగ్ టర్మ్ కావాలనుకుంటే కనుక మనకు ఓన్లీ కరెంట్లీ ఉన్న ఆప్షన్ ఏంటంటే ఫీ పే చేసుకొని తీసుకోవటమే. అలా వద్దు, నాకు ఫైనాన్షియల్ ప్లానింగ్ వద్దు, నాకు ఆల్రెడీ క్లియర్గా ఉంది నేను ఏ గోల్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, దెన్ మనం ప్రోడక్ట్ సర్వీస్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు నాకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి, ఐ కెన్ గో ఫర్ అన్ ఇన్సూరెన్స్ పర్సన్. అలా కాకుండా నాకు ఎఫ్డీస్ కావాలి, నేను బ్యాంక్స్కి వెళ్తూ ఉంటాను. మేబీ నేను ఎన్పిఎస్ ప్రోడక్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, నేను ఎన్పిఎస్ ప్రొవైడ్ చేసే వాళ్ళ దగ్గరికి పిఓపిఎస్ దగ్గరికి వెళ్తూ ఉంటాను. పోస్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ కావాలి, పోస్ట్ ఆఫీస్కి వెళ్తాం. మ్యూచువల్ ఫండ్స్ కావాలి, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్తాం. మనకి ప్రోడక్ట్ క్లారిటీ ఉంటే వీ కెన్ గో. ప్రోడక్ట్ క్లారిటీ లేకపోయినా ఒక చిన్న థింగ్ ఏంటంటే దేనికోసం ఇన్వెస్ట్ చేయాలి ఈ డిస్కషన్లో కూడా తెలుస్తుంది. నార్మల్గా క్లయింట్ వెళ్ళి ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఏజెంట్స్తో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ డిస్కషన్లో దేనికోసం వచ్చామని తెలుస్తుంది. సో ఆ వచ్చిన దాని మీద వాళ్ళు అడ్వైస్ చేయగలరు. అంతేగాని కాంప్రహెన్సివ్ ఎండ్ టు ఎండ్ ప్లానింగ్ కావాలి అంటే మాత్రం సిఎఫ్పీస్ ఇవ్వకూడదు. ఇక్కడ ఏంటంటే ఎండ్ టు ఎండ్ ప్లానింగ్ ఈజ్ ఓన్లీ ఏ రిజిస్టర్డ్ యాక్టివిటీ. ఒకవేళ ఈ ప్లానింగ్ వల్ల మీకు నష్టం వస్తే, ఉదాహరణకు ప్లానింగ్లో మీకు కొన్ని స్టాక్స్ రికమెండ్ చేశారు, ఆ స్టాక్స్లో ఎగ్జిట్ కాల్ ఇచ్చారు, ఆ తర్వాత ఆ స్టాక్ ఇంకా బాగా పెరిగింది, సో మీకేంటంటే నష్టపోయారంటారు అనిపించవచ్చు. లేదా అసలు లాస్ వచ్చే స్టాక్ని మీకు ఇచ్చారు, వాళ్ళేమో ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. అప్పుడు సో స్టాక్స్ ద్వారా కూడా కొంతమంది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రిజిస్టర్డా కాదా మీరు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం ప్లానింగ్ చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎవరి బడి దగ్గరికి వాళ్ళకి వెళ్ళేసి నాకు తర్వాత లాస్ వచ్చింది అనుకుంటే ముందే మనం మొత్తం వెరిఫై చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఉండదు కదా. ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనకు ఏంటంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ మాత్రమే ఉంటుంది అనుకుంటారు. కాదండి, ఫైనాన్షియల్ ప్లానింగ్లో క్యాష్ ఫ్లో అనాలిసిస్ ఉంటుంది. అంటే మనకు మంత్లీ బడ్జెట్ ఎంత వస్తుంది, ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎక్స్పెన్సెస్ ఎంత పోతున్నాయి, మిగిలిన సేవింగ్స్ ఎటు వెళ్తున్నాయి, ఇదంతా అనలైజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ ప్లానింగ్ చేస్తారు.
మనకి ఏదైనా కాంటిజెన్సీ ఎమర్జెన్సీస్ టైంలో మనకి సడన్గా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, ఆ టైంలో ఏం చేయాలి? ఇన్సూరెన్స్ ప్లానింగ్ ఉంటుంది. నెక్స్ట్ అది బోత్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్స్ ఉంటాయి. సో ఎమర్జెన్సీ ఒకవేళ ఏదైనా జాబ్ పోయింది, ఎమర్జెన్సీ పర్పస్ కింద మనం ఎంత లిక్విడ్ ఫండ్స్ పెట్టుకున్నాం ఇది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్స్ని హారిజన్స్ ప్రకారం పెట్టుకుంటారు. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. దీనికి తగ్గట్టుగా మనకి ఇస్తారు ప్లానింగ్. దాని తర్వాత ట్యాక్స్ ప్లానింగ్. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం, దానికి ట్యాక్స్ ఎలా అవుతుంది, లేదా మనం ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనకు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, ఐటీడీ లాంటివి ఓల్డ్ రెజ్యూమ్లో. దాన్ని ఎఫిషియెంట్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చూస్తే కనుక ఎస్టేట్ ప్లానింగ్ కూడా చేస్తారు. ఎస్టేట్ ప్లానింగ్ అంటే కనుక మనం చూస్తే కనుక మనకి అసెట్స్ ఉన్నాయి, దీని తర్వాత లీగల్గా ఎవరికి ఇవ్వాలి, విల్స్ రాయటం, ట్రస్ట్ క్రియేషన్లో హెల్ప్ చేయడం, ఇవంతా మనకి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు మనకు హెల్ప్ చేస్తారు. ఇదంతా మనకు ఒక లీగల్ స్ట్రక్చర్లో చేయాలనుకుంటేనే మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అఫీషియల్గా తీసుకోవాల్సి వస్తుంటుంది. అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే చాలామందికి ఉండే అపోహ ఏంటంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అని ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ కాదండి, క్యాష్ ఫ్లో అనాలిసిస్ నుంచి ఎస్టేట్ విల్ ప్లానింగ్ వరకు ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఎవరైనా ప్లానర్స్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా అడగండి, మీకు సర్టిఫికేషన్ ఉందా, వాళ్ళు మీరు ఏ కెపాసిటీలో మీరు నాకు అడ్వైస్ చేస్తారు. చాలామంది ఈవెన్ సిఎఫ్పి ఉన్న వాళ్ళు కూడా జెన్యున్గా చెప్పేవాళ్ళు ఉంటారు. సో నాకు ఓన్లీ సిఎఫ్పి ఉంది, బట్ ఐఎమ్ యాక్టింగ్ యాజ్ అ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఐ కెన్ గివ్ అడ్వైస్ టు మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్స్. లేదా నేను ఇన్సూరెన్స్ కూడా చేస్తాను, సో నేను మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్స్, ఇన్సూరెన్స్ మీద నేను అడ్వైస్ చేస్తాను అని చెప్పేవాళ్ళు జెన్యున్గా కూడా ఉన్నారు. సో ఆ ప్రొడక్ట్స్ మనకు నచ్చి ఆ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అక్కడే మనం చేయొచ్చు. కానీ అలా కాకుండా చాలామంది ఏంటంటే సిఎఫ్పి ఉందని చెప్పేసి నేను లీగల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తాను అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అది చాలా రిస్క్. సో జెన్యున్గా చెప్పే వాళ్ళ దగ్గరికి అయితే మనం ఎప్పుడు వెళ్ళొచ్చండి. కానీ జెన్యున్గా చెప్పకుండా నాకు సిఎఫ్పి ఉంది, నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తా అంటే కనుక ప్రాబ్లం అవుతుంది. సిఎఫ్పి అంటే కనుక మనకు ఒక 1 year కోర్స్ చేసేస్తే వస్తుంది. అది నేను ఇందాక చెప్పినట్లే ఎల్ఎల్బి చదివినంత మాత్రం లాయర్ కాదు, దే నీడ్ టు రిజిస్టర్. ఇక్కడ కూడా సిఎఫ్పి ఉంది, ఎందుకు క్లయింట్కి మంచిగా అడ్వైస్ చేయడానికి ఒక కోర్స్ లాగా తీసుకొచ్చారు. కానీ మన ప్రొజెక్షన్ ఎలా ఉంది? సో నేను లీగల్గా నేను ఇవ్వకూడదు, బట్ నేను డీల్ చేసే ప్రొడక్ట్స్, నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని, మ్యూచువల్ ఫండ్లో మీకు హెల్ప్ చేస్తాను. నేను ఇన్సూరెన్స్ ఏజెంట్, ఇన్సూరెన్స్ హెల్ప్ చేస్తాను. నేను ఎన్పిఎస్ డిస్ట్రిబ్యూటర్ని, నేను మీకు రిటైర్మెంట్ ప్లానింగ్లో ఎన్పిఎస్ పర్వ్యూలో నేను హెల్ప్ చేస్తాను. ఇలా కనుక మీకు స్టార్టింగ్లోనే చెప్పారనుకోండి వాళ్ళు, దే ఆర్ వెరీ క్లియర్, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. బట్ చెప్పకుండా నేను హైడ్ చేసుకొని నేను అఫీషియల్గా ఇస్తాను ప్లానింగ్, ఐఎమ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, ఐ కెన్ గివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఐ కెన్ గివ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ అనుకుంటే మాత్రం రిస్క్ అవుతుంది. అలా చెప్తుంటే కనుక యూ కెన్ ఆస్క్ దెమ్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి? సెబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నెంబర్ అనేది ఐఎన్ఏతో స్టార్ట్ అవుతుంది. సో ఐఎన్ఏ ఉందా లేదా అనేది చూడండి. థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.